స్టార్టప్లతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని రామ్కీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎన్ఎస్ రావు అన్నారు. మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు వారి వినూత్న ఆలోచనలను పంచుకుని సఫలీకృతులు కావాలని ఆకాంక్షించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సామీర్పేటలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో జరిగిన 11వ స్టార్టప్ ఇండియా 2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ శ్రీకాంత్ వెల్లడించారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా మరో 4 ఉద్యోగాలు కల్పించేలా స్టార్టప్లు దోహదపడతాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన స్టార్టప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ నుంచి 25 మంది విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా మారారని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి ఆకాంక్షించారు. ఐపీ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటిది నిజంగా ఒక మహత్తరమైనటువంటి ఒక ఎఫర్ట్. ఇది 11వ సంవత్సరం. ఎవరైతే విద్యార్థులు మేనేజ్మెంట్లో కానీ లేకపోతే వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్ ఐడియాస్ని ఎక్స్పెరిమెంట్ చేసుకొని దాని తర్వాత ఈ సామాజికానికి లేకపోతే ఇండస్ట్రియల్గా కానీ లేకపోతే ఎనీ ఎకనామిక్ ఎంటర్ప్రైజ్ కానీ తోడ్పడేటటువంటి ఎనీ ఐడియాస్ వాటిని సఫలీకృతం చేసుకొని ముందుకు సాగించి దాని ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైజ్గా చేయాలనేటువంటి ప్రయత్నంలో వీళ్ళు చేసే ఎఫర్ట్ చాలా గణనీయమైనటువంటిది. స్టార్టప్ ఇండియా ఐపీఈ 11 ఏళ్ళుగా చేస్తున్న కార్యక్రమము. ప్రత్యేకంగా స్టార్టప్లు అనేది చాలా అవసరం దేశానికి. యువత ఉద్యోగాల కోసం వెళ్ళడము కంటే 4 ఉద్యోగాలు ఇప్పించే వ్యాపారాలు ఇన్నోవేషన్లు చేస్తే సమాజానికి భారతదేశ అభివృద్ధికి చాలా దోహదం చేస్తుందని ఈ స్టార్టప్ ఇండియాలో వచ్చిన పిల్లలందరికీ విజయం లభించాలని కోరుకుంటూ సెలవు. ఈ స్టార్టప్ ఇండియా ఈవెంట్ ద్వారా మా స్టూడెంట్ను ఎక్కువ మందిని ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయాలనేది ముఖ్య ఉద్దేశం. కరికులంలో ఒక సబ్జెక్టు స్టార్టప్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పెట్టాము. అదే కాకుండా ఈసెల్ స్టార్ట్ చేశాము ఎంటర్ప్రెన్యూర్షిప్ సెల్ ఇన్స్టిట్యూట్లో. అట్లాగే ఈ స్టార్టప్ ఇండియా కాంపిటీషన్లో దేశం నలుమూలల నుండి బీ ప్లాన్ ప్రజెంట్ చేయడానికి స్టూడెంట్స్ వస్తారు. ఐఐటీస్, ఐఐఎమ్స్, బీ స్కూల్ నుంచి వాళ్ళు ఈరోజు రేపు వాళ్ళు బీ ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తారు. అట్లాగే ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే గివ్ దేర్ మెంటారింగ్ సపోర్ట్ వీళ్ళకి. సో దట్ ఈ 2 డే ఈవెంట్ వల్ల కొందరైనా ఎంటర్ప్రెన్యూర్గా మారాలనేది మా ఉద్దేశము.